షుగర్, మధుమేహం ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య కింద మారిపోయింది. ఒకప్పుడు అంటే ఏదో పెద్దవాళ్లలో కనిపించేది. కానీ ఈ రోజులలో యువతీ యువకుల్లో ఆఖరికి చిన్న పిల్లల్లో కూడా ఈ షుగర్ వస్తూ ఉంది. ఇలాంటి రకరకాల వయసుల్లో వచ్చేటటువంటి ఈ షుగర్ని రకరకాల పద్ధతులతోటి ఆయుర్వేద వైద్య విధానంతో కంట్రోల్ చేయొచ్చు. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాల్ని అంటే వివిధ వయసులలో షుగర్ని నియంత్రించేటువంటి మార్గాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో మందిని జీవితాంతం వేధిస్తున్న సమస్య ఇది. రకరకాల ఏజ్ గ్రూప్స్లో షుగర్ అనేది వస్తుంది, దాడి చేస్తుంది. అయితే అన్ని ఏజ్ గ్రూప్స్లోనూ ఒకే రకమైన అప్రోచ్ ఉండదు. ఇలాగ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ అప్రోచెస్ తోటి దీన్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేద చికిత్సల్ని, ఇంటి వైద్యాలని, అలాగే ఆహార విహారాలని అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ని వీటన్నిటిని మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది రకరకాల వయసులు అనుకున్నాం కదా. కాబట్టి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో రేరు, కానీ ఈ ఏజ్ గ్రూప్లో వస్తే మాత్రం చాలా కష్టం నియంత్రించడం అనేది. ఎందుకంటే ఆ వయసు అలాంటిది. మరి ఈ వయసు ఏమిటి? పిల్లలు అంటే 5 నుంచి 10 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఒకవేళ డయాబెటీస్ బయటపడితే మామూలుగా ఇలాంటి సందర్భాలలో టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో రకరకాల కారణాలు, ఆటోఇమ్యూనిటీ ఇలాంటి వాటి వల్ల ఒకసారి అంతవరకు బాగానే ఉండి మధ్యలో ఈ 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఇది బయటపడుతూ ఉండొచ్చు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? చిన్నపిల్లలు కదా, అందుకని ఈ మనం ఇచ్చేటటువంటి మెడిసిన్ కానీ ఇది కానీ చాలా సౌమ్యంగా ఉండటం అనేది అవసరం. కాబట్టి ఇలాంటి వాటిని వరుసగా తెలుసుకుందాం. ముందు చెప్పుకోవాల్సింది పసుపు గురించి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడిని పాలకు కలపాలి. రోజుకు ఒకసారి ఇస్తూ ఉండండి. ఎందుకు? పసుపులో కుర్కుమిన్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఇది ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఏ కారణంతోనైనా ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేషన్కి గురైనా, లేకపోతే అదర్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఆటోఇమ్యూనిటీ లాంటివి ఉన్నా ఇది కౌంట్రాక్ట్ చేస్తుంది పసుపు. అలాగే ప్రధానంగా పసుపు పని ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అందుకే మేహేషు ధాత్రి నిశ అంటారు. నిశ అంటే పసుపు. కాబట్టి పసుపు దీనికి పిల్లల్లో ఇవ్వదగినటువంటి ఒక మంచి యాంటీ డయాబెటిక్ మెడిసిన్. ఒకవేళ ఇన్సులిన్ ఇస్తున్నప్పటికీ కూడా దీన్ని ఇవ్వచ్చు. అప్పుడు ఇన్సులిన్ మోతాదుని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది కలబంద. కలబంద గుజ్జు లేదా కలబంద రసం అనేది టేస్ట్లెస్గా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎలాంటి ప్రతిఘటన లేకుండా తీసుకోగలుగుతారు. ముదురు కలబంద ఆకుని తెచ్చుకొని మధ్యకి చీల్చి దాంట్లో ఉండేటువంటి గుజ్జునంతా చెంచాతో సేకరించి దాన్ని ఇవ్వచ్చు. లేదు ఆకుని కట్ చేసి ముందు ఒక పాత్రలో దాన్ని నిలువుగా ఉంచాలి. అప్పుడు దాంట్లో ఎల్లో కలర్ కారిపోతుంది. ఆ ఎల్లో కలర్ వల్ల కొంతమందికి విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కారిపోనిచ్చి అప్పుడు చీల్చే గుజ్జు సేకరించాలి. 5 మిల్లీలీటర్ల కలబంద రసాన్ని లేదా గుజ్జుని నీటికి కలిపి బాగా డైల్యూట్ చేసి ఉదయం ఒకసారి పిల్లలకి ఇస్తూ ఉండండి. ఇది రక్తంలో చక్కెరని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే పిల్లల్లో ఇవ్వదగినటువంటి సురక్షితమైనటువంటి డ్రగ్. ఇక యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉండేటటువంటి మరొక మంచి పిల్లలకి ఇవ్వదగింది ఏంటంటే దాల్చిన చెక్క. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా ఉడికించినటువంటి ఓట్స్కి పైన స్ప్రింకిల్ చేసి ఇవ్వచ్చు. లేదా గోరువెచ్చని పాలకి కూడా చిటికెడ దాల్చిన చెక్క పొడిని కలిపి ఇవ్వచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తూ రక్తంలో చక్కెర స్థాయిని ఇది నియంత్రిస్తుంది. తులసికి 1 కాదు 2 కాదు అనేక ఉపయోగాలు. ప్రధానంగా అడాప్టోజెనిక్ యాక్షన్ ఉంటుంది. అలాగే స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. 2 లేదా 3 తాజా తులసి ఆకుల్ని పిల్లల చేత నమిలించండి. లేదా దాన్ని వేడి నీళ్ళకి కలిపి ఇన్ఫ్యూజ్ చేసి ఆ నీళ్లు తాగించండి. తులసిలో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిని సమర్థంగా నియంత్రించడానికి సహాయపడతాయి. తర్వాత ఏజ్ గ్రూపు కౌమారులు అంటే యువతి యువకులు 10 నుంచి 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్. ఈ ఏజ్లో ఎలా ట్యాకిల్ చేయాలి గృహ వైద్యంతో అంటే పిల్లల కంటే కాస్త అగ్రెసివ్ మెడిసిన్ ఇవ్వచ్చు. ఇలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది మెంతులు. దీన్ని ఒక పిల్లల కంటే ఎక్కువ డోసు ఇవ్వాలంటే 1/2 టీ స్పూన్ మెంతుల్ని రాత్రంతా నీళ్ళకి నానబెట్టి ఖాళీ కడుపుతోటి ఆ యంగ్స్టర్స్కి దీన్ని ఇవ్వాలి ఎంప్టీ స్టమక్ మీద.
మెంతులు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెరని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఈ మెంతుల తాలూకు యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీని బాగా స్టడీ చేసి ప్రూవ్ చేసింది. తర్వాత చెప్పుకోవాల్సింది ఉసిరికాయ గురించి. 1 టీ స్పూన్ ఉసిరికాయ రసాన్ని, ఇది ఈ వింటర్ సీజన్ మనకు ఉసిరి ఫ్రెష్గా దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని చాకుతోటి కండభాగాన్ని చెక్కి ఆ కండలన్నింటినీ తీసుకొని కండభాగాన్ని అంతా గ్రైండ్ చేసి గుజ్జు తీయాలి. ఆ గుజ్జుని పిండి రసం తీయాలి. ఇదో పద్ధతి. లేదా హాఫ్ బాయిల్ చేయాలి ఉసిరిని. నీళ్ళకి వేసి కొంచెం బంగాళదుంప ఉడికిచ్చినట్టు ఉడికిచ్చి అట్లాగా బొట్టన వేలు చూపుడు వెళ్తూ నొక్కితే గింజ బయటకు వస్తుంది. ఆ కండభాగాన్ని మళ్ళీ దంచి గుజ్జు చేసి పిండి రసం తీయాలి. ఇలాంటి ఉసిరి రసం 1 టీ స్పూన్ ఉసిరికాయ రసాన్ని కాస్త గోరువెచ్చని నీళ్ళకి కలిపి లోపలికి ఇవ్వాలి. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ యాంటాక్సిడెంట్. దీనికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ప్యాంక్రియాస్ హెల్త్కి ఇది సహాయపడుతుంది ఉసిరి రసం అనేది. అలాగే దాల్చిన చెక్క, రోజు 1 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వంటకాలకి చల్లి ఇవ్వచ్చు. అలాగే వేడి పాలకు కూడా కలిపి పిల్లలకి, యంగ్స్టర్స్కి ఇవ్వచ్చు. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి, ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తర్వాత యంగేజ్లో ఇవ్వదగింది నేరేడు గింజల పొడి. భోజనం తర్వాత 1 టీ స్పూన్ నేరేడు గింజల పొడిని నీళ్లతోటి కలిపి ఇవ్వండి. అయితే నేరేడు గింజలని పొడి ఎలా తయారు చేసుకుంటారు? మీరు బయట కొనొచ్చు, కానీ వాళ్ళు ఏం కలుపుతారో దేవుడికి తెలియాలి. అందుకని మీరు ఆ పండ్లు అమ్మేటప్పుడు ఆ బుట్ట నేరేడు కాయల్ని కొనుక్కొని వాటన్నిటిని నీళ్ళలో ఆరబెట్టండి. బాగా ఆరిన తర్వాత తడి బియ్యం బట్టే వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఆ గింజల్ని ఫైన్ పౌడర్ చేసి ఇస్తారు. దీన్ని నిల్వ చేసుకోండి. ఇలాంటి ఈ నేరేడు గింజల పొడి 1 టీ స్పూన్ నేరేడు గింజల పొడిని నీళ్ళకి కలిపి ఇస్తూ ఉండాలి. ఇది ఆ చక్కెర శోషణ తగ్గిస్తుంది, అబ్జార్ప్షన్. అలాగే గ్లూకోజ్ని నియంత్రించడానికి నేరేడు గింజల పొడి సహాయపడుతుంది. ఇది కూడా ప్రూవ్ అయింది యాంటీ డయాబెటిక్ కింద. ఇక పెద్దలు అంటే 18 to 60 years ఏజ్లో ఈ పెద్దలకి కాస్త అగ్రెసివ్గా ఇవ్వచ్చు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. మెంతులు 1 టీ స్పూన్ నానబెట్టిన మెంతుల్ని ఖాళీ కడుపుతోటి తీసుకోవాలి. లోపలికి నాని ఉంటాయి, ఈజీగా మింగొచ్చు. ఇది ఫైబర్ ఉంటుంది దీంట్లో. అలాగే కొన్ని ప్రత్యేకమైన ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఆ రక్తం తాలూకు ఆ చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది కాకరకాయ రసం. మొత్తం పచ్చిగా ఉండేటువంటి కాకరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో వేసి గుజ్జు చేసి పిండి రసం తీయాలి. ఉదయం ఖాళీ కడుపుతోటి దీన్ని 30 to 50 ml మాత్రమే, అంటే 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్లే, మరి ఎక్కువ తీసుకోకూడదు. ఒక్కసారి ఆ బెటర్ ప్రిన్సిపల్స్ కళ్ళు తిరిగేలా చేస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతోటి 30 to 50 ml కాకరకాయ రసాన్ని తాగాలి పెద్దలైతే. దీంట్లో ఉండేటటువంటి పాలీపెప్టైడ్ పి అనేది ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది, చక్కెరని తగ్గిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ఉసిరికాయ గురించి. రోజు 1 టీ స్పూన్ ఉసిరికాయ పొడిని లేదా తాజా ఉసిరికాయ రసాన్ని కూడా తీసుకోవచ్చు. ఇది ప్యాంక్రియాటిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది ఈ ఉసిరికాయ పొడి అనేది. ఇక దాల్చిన చెక్క 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేడి నీళ్ళకి కానీ టీకి కానీ కలిపి తీసుకోవచ్చు. ఇది ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. తర్వాత వృద్ధులు అంటే 60+, ఇలాంటప్పుడు మళ్ళీ పిల్లల్లాగా తక్కువ మోతాదులో మైల్డ్గా ఉండేటటువంటి హోమ్ రెమెడీస్ని ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళలో చెప్పుకోవాల్సింది మెంతులు. 1 టీ స్పూన్ నానబెట్టిన మెంతుల్ని ఖాళీ కడుపుతోటి తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అలాగే సులువుగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. తర్వాత వృద్ధుల్లో కూడా కాకరకాయ తీసుకోవచ్చు. ఇది 10 నుంచి 20 ml, 15 to 20 ml ఈ కాకరకాయ రసాన్ని నీళ్లతోటి కలిపి డైల్యూట్ చేసి తీసుకోవాలి. ఇలాగ తేలికపాటి మోతాదులో ఇస్తే వృద్ధులకి అది జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. నేరేడు గింజల పొడి భోజనం తర్వాత 1/2 టీ స్పూన్ నేరేడు గింజల పొడిని వేడి నీళ్ళతోటి తీసుకోవాలి. ఇది చక్కెర శోషణని ఇది తగ్గిస్తుంది. ఇక ఇవన్నీ మనం ఫస్ట్లో చెప్పుకున్నవన్నీ గృహ చికిత్సలు. కానీ కన్వెన్షనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అలాగే ఫార్ములేషన్స్ ఉన్నాయి. వీటిని కూడా మీరు వాడుకోవచ్చు, ట్రై చేయొచ్చు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని బట్టి. చెప్పుకున్నాం కదా ముందు, చిన్నపిల్లలు అంటే 5 నుంచి 10 సంవత్సరాలలో ఏం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవ్వచ్చు అంటే చిన్నపిల్లలకి తక్కువ మోతాదులో సున్నితమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది తెప్పతీగ గురించి, గుడూచి.
దీంట్లో బెటర్ ప్రిన్సిపల్స్ షుగర్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అయితే రోజుకి ఒకసారి ఆ ఎండబెట్టినటువంటి తిప్పతీగ తాలూకు పొడి 250 మిల్లీగ్రాములు వేడి నీళ్ళతో కలిపి పిల్లలకి ఇవ్వండి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, సురక్షితంగా ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. నిమ్మ ఆకుల పొడి కూడా అంతే. రోజుకి ఒకసారి ఒక 100 మిల్లీగ్రాముల నిమ్మ ఆకుల పొడిని నీళ్ళకి కానీ లేకపోతే పాలకు కానీ కలిపి ఇస్తూ ఉండొచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది త్రిఫల. పడుకునే ముందు వేడి నీళ్ళతోటి మైల్డ్ డోస్లో ఈ త్రిఫల పొడిని ఇవ్వాలి పిల్లలకి. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని సున్నితంగా ఇది కంట్రోల్ చేస్తుంది. తర్వాత కౌమారులు అంటే యువకులు అంటే దాదాపు 10 నుంచి 18 ఏజ్ గ్రూప్స్లో ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవ్వచ్చు అంటే కాస్త పిల్లల కంటే ఎక్కువ డోస్లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ఇవ్వచ్చు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుర్మార్ అంటారు, కానీ గుడ్ అంటే ఏంటంటే తీపిని చంపేది అని, మధునాశిని. దాని సంస్కృతం పేరు కూడా అంతే, మధుని నాశనం చేస్తుంది, అంటే తీపిదనాన్ని నాశనం చేస్తుంది. రోజుకి ఒకసారి 250 మిల్లీగ్రాముల మధునాశిని క్యాప్సూల్ని పిల్లలకి యంగ్ ఏజ్లో ఇవ్వచ్చు. ఇది చక్కెరని తగ్గించడానికి సహాయపడుతుంది, అలాగే స్టెబిలైజ్ చేస్తుంది షుగర్ని. యంగ్ ఏజ్లో ఇవ్వదగినటువంటి మరొకటి ఏంటంటే విజయసార్, బీజసారం అంటారు దీన్నే, విజయసార్ అని కూడా అంటారు దీన్ని. ఆ రోజుకి ఒకసారి 250 మిల్లీగ్రామ్స్ విజయసార్ క్యాప్సూల్ని తీసుకోవచ్చు, లేదా పొడిని వేడి నీళ్ళతోటి కూడా తీసుకోవచ్చు. ఇది ప్యాంక్రియాటిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి సహాయపడుతుంది. అలాగే ఈ యంగ్ గ్రూప్లో ఇవ్వదగింది ఏంటంటే త్రిఫల. పడుకునే ముందు ఒక 1/2 టీ స్పూన్ త్రిఫల పొడిని వేడి నీళ్ళతోటి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇక పెద్దలు అంటే 18 నుంచి 60 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడవచ్చు? పెద్దలకి కాస్త ఫుల్ అడల్ట్ డోస్ ఇవ్వచ్చు. ఇలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది విజయసార్ అంటే బీజసారం. ఈ బీజసారం అనేది యాంటీ డయాబెటిక్ కింద పనిచేస్తుందని ప్రూవ్ అయింది. రోజుకి 2 సార్లు 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము విజయసార్ టాబ్లెట్ని వేడి నీళ్ళతో తీసుకోవాలి. ఇది ప్యాంక్రియాస్ తాలూకు ఆ సెల్స్ని రీజువనేట్ చేస్తుంది ఈ విజయసార్ అనేది. ఆ తర్వాత ఈ మధునాశిని గుడ్మార్, రోజుకి 2 సార్లు 250 మిల్లీగ్రాముల మధునాశిని క్యాప్సూల్ తీసుకోవాలి. పెద్దల్లో తీసుకోదగింది మరొక మందు ఏంటంటే త్రిఫల. ఈ త్రిఫల అనేది అద్భుతమైనటువంటి పనితీరు ఉంటుంది దీనికి, అనేక రకాలుగా ఇది పనిచేస్తుంది. మెయిన్గా పడుకునే ముందు 1 నుంచి 2 టీ స్పూన్ల త్రిఫల పొడిని నీళ్లతోటి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తూ రక్తంలో ఉండేటువంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత వృద్ధులు అంటే 60+ ఏజ్లో ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడచ్చు? మళ్ళీ మైల్డ్గా ఉండేవి వాడాలి. ముందుగా చెప్పుకోవాల్సింది బీజసార గురించి. రోజుకి 2 సార్లు 250 మిల్లీగ్రాముల విజయసార్ పొడిని వేడి నీళ్ళతోటి తీసుకోవాలి, లేదా క్యాప్సూల్ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత పల్లేరు, ఈ గోక్షర కూడా అంతే. భోజనం తర్వాత 250 మిల్లీగ్రాముల గోక్షర పొడిని వేడి నీళ్ళతో తీసుకోవచ్చు, లేదా క్యాప్సూల్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఎమాసియేట్ అవుతూ ఉంటారు వృద్ధులు, అందుకని శిలాజిత్ తీసుకోవాల్సి ఉంటుంది. పాలల్లో 250 మిల్లీగ్రాముల శిలాజిత్ పౌడర్ని తీసుకోవచ్చు, లేదా ఆ పేస్ట్ని తీసుకోవచ్చు, లేదు క్యాప్సూల్ కూడా తీసుకోవచ్చు. పాలతోటి తీసుకోవాలి. ఇక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే డిజార్డర్ కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది తెలుసుకోవాలి. ఇది కూడా మళ్ళీ ఛాలెంజ్. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. పిల్లలు అంటే 5 నుంచి 10 సంవత్సరాల ఏజ్లో ఎలాగ తీసుకోవాలి? ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే, ఒకటి ఆహారం, కూరగాయలు అనేది క్యారెట్స్, బీన్స్, దోసకాయ అంటే కుకుంబర్స్ ఇలాంటివి. ఇంకా ఒక పండ్ల విషయంలో వస్తే బొప్పాయి పండు, నేరేడు పండు, అలాగే పచ్చి అరటి పండు అంటే ఇంకా పండకుండా ఉండేది, ఇలాంటివి. వీటిలో అధిక ఫైబర్ ఉంటుంది. ఇలాంటి వాటిని పిల్లలకి ఫుడ్ కింద ఇస్తూ ఉండాలి, డయాబెటీస్ ఉన్నటువంటి పిల్లలకి. ఇక పంచదారతో ఉండేటువంటి ఆహారాలని తగ్గించాలి. అయితే వాళ్ళు తీపిని ఇష్టపడుతూ ఉంటారు, అందుకని పండ్లు ఇవ్వచ్చు. ఈ పండ్లలో ఏంటంటే ఫ్రూట్ షుగర్స్ అవి ఉంటాయి కాబట్టి మామూలు తీపిలాగా ఇది పెంచదు. ఇలాంటి పళ్ళలో పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు బెస్ట్ ఏంటంటే యాపిల్ కానీ, లేకపోతే ఇలా కాస్త తీయగా ఉండేటటువంటి బొప్పాయి కానీ, ఇలాంటి వాటిని ఇవ్వచ్చు. ఇక శారీరక కార్యకలాపాలు కూడా చాలా ముఖ్యం. ఇన్సులిన్ పనితీరు మెరుగుపడాలి కాబట్టి రోజుకి 1 గంట పాటు వాటిని ఆడుకోనివ్వాలి, ఎక్సర్సైజ్ చేయనివ్వాలి. నిద్ర కూడా అంతే, జీర్ణక్రియకి సహాయపడుతుంది నిద్ర, అలాగే
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి కూడా సహాయపడుతుంది. కాబట్టి 9 to 11 అవర్స్ పిల్లలకి నిద్ర అవసరం. ఇక యంగ్ ఏజ్లో యువతి యువకులకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి. ఫుడ్ పరంగా ఎక్కువ ఫైబర్ ఉండేటటువంటి ఫుడ్ ఇవ్వాలి. అంటే మిలెట్స్, బ్రౌన్ రైస్, హ్యాండ్ పౌండెడ్ రైస్ అంటే దంపుడు బియ్యం ఇలాంటివి. అలాగే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటటువంటి పండ్లు ఇవ్వాలి. అంటే యాపిల్, పెరుగు ఇలాంటి ఆహారాలు, ఇంకా తాజా కూరగాయలు యంగ్ ఏజ్లో ఇస్తూ ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్ ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే షుగర్ తోటి ఉండేటువంటి స్నాక్స్ పిల్లలకి యంగ్ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. శారీరక కార్యకలాపాలలో యాక్టివ్గా ఉండాలి. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచాలి. కాబట్టి రోజుకి 1 గంట పాటు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇలాంటివి యంగ్ ఏజ్లో సజెస్ట్ చేయాలి. అలాగే హార్మోన్ల సమతుల్యత ముఖ్యం. దానికి 8 నుంచి 10 గంటలు యంగ్ ఏజ్లో నిద్ర అవసరం, డయాబెటీస్ ఉన్నటువంటి యంగ్ ఏజ్ గ్రూప్స్కి. ఇక పెద్దల్లో లైఫ్ స్టైల్ ఏంటి, ఆహారం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఆహారపరంగా మిలెట్స్, ఓట్స్ ఇలా తేలికపాటి ధాన్యాలు, అలాగే పప్పులు. ఉదయం పూట ఏదన్నా టిఫిన్ తినాలనుకోండి, కార్బోహైడ్రేట్ తోటి తయారైనటువంటి ఆ ఇడ్లీ దోశల బదులుగా మన పెసరపిండి తోటి చేసినటువంటి పెసరట్టు తినొచ్చు. ఇలాగ ప్రోటీన్ ప్రధానంగా అంటే పప్పులు ప్రధానంగా ఉండేవి తీసుకోవాలి. తేలికపాటి ప్రోటీన్లు తీసుకోవటం అవసరం. అలాగే ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోకూడదు, పంచదారని కూడా తీసుకోకూడదు. ఇక శారీరక కార్యకలాపాల విషయంలో ఈ షుగర్ ఉండేటువంటి పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాలు మితంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అలాగే యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. వృద్ధాప్యంలో అంటే 60+లో ఎలాంటి ఆహార విహారాలు అవసరం? ఆహారపరంగా సులువుగా జీర్ణమయ్యేటువంటి ఆహారాలు మనం ఈ మిలెట్స్ అన్నీ తీసుకోవచ్చు. అంటే సజ్జలు, జోళ్ళు ఇలాంటి మిలెట్స్కి ప్రధానంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే గింజలు ఇలాంటివి కూడా ఈ వృద్ధాప్యంలో బాగా నానబెట్టి, బాగా ఉడకబెట్టి అప్పుడు తీసుకుంటూ ఉండాలి. శారీరక కార్యకలాపాల విషయానికి వస్తే నడక, యోగా ఇలాగా సున్నితమైనటువంటి ఎక్సర్సైజులు వారానికి 20 నుంచి 30 నిమిషాల పాటు చేస్తూ ఉండాలి. నిద్ర, విశ్రాంతి కూడా చాలా అవసరం. ప్రతిరోజు కనీసం 7 గంటలు నిద్రపోవాలి పెద్దలు షుగర్ ఉంటే. అలాగే ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ధ్యానం ఇలాంటివి కూడా చేయొచ్చు. ఇలాగా ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఇలాగా వివిధ వయసులలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని వివిధ రకాలుగా కంట్రోల్ చేయడం అనేది అవసరం. వాతవ్యాధి ప్రమేహస్య కుష్ఠమర్చో భగంధరం స్మరీ మూఢగర్భస్య తద్వైదోదరం అష్టమం అని అష్టవిధ మహాగదాలలో ప్రమేహాన్ని, షుగర్ని ఆయుర్వేద సంహితకాలు చెప్పి ప్రత్యేకమైన శ్రద్ధతోటి దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. నిరాశపడకూడదు, భయపడకూడదు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం అనేది ఏ ఒక్కరోజు కూడా అని చేతులు ఎత్తేయకుండా దీన్ని నిరంతరం కూడా కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం. అప్పుడు ఈ షుగర్ మిమ్మల్ని ఏం చేయలేదు, మీరే షుగర్ని భయపడగలుగుతారు, షుగర్ మిమ్మల్ని భయపెట్టదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం ఉంది అని మీకు అనిపిస్తే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.